పూజ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాకా అయిపోయిందండి. ఊరు నుంచి వచ్చిన వెంటనే కూడా నాకింక బాలేక ఇంకా అలా అలా ఉండిపోయిందనమాట. ఇంక ఈరోజైతే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసేసుకొని ఇంక పూజ రూమ్ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. నేను పర్టిక్యులర్‌గా ప్రతి మంత్ కూడాని క్లీన్ చేసేసేయాలి అలాగైతే ఏముండదండి. మినిమల్‌గా ఎంతవరకైతే శుభ్రం చేసుకోవాలో అంతవరకు శుభ్రం చేసుకుంటాను. ఇంక ప్రతి మంత్ కూడా కర్టెన్స్ పీకేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే వర్క్స్ అవి చేస్తూ ఉంటాను కదా! చాలా అప్పటికే అవన్నీ మేనేజ్ చేసేసరికి తలప్రాణం తోక్కొచ్చేస్తది. ఇంక అందుకని నా పరిస్థితులను బట్టి నేను చేసుకుంటూ ఉంటాననమాట. సో, శుభ్రంగా ఉంటే చాలు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఇంక ఇల్లంతా కూడాని పసుపు నీళ్ళు చల్లేస్తాననమాట. అంటే అన్నీ డీప్‌గా మనం క్లీన్ చేసుకోలేం కాబట్టి ఒక్కసారి అట్లా పసుపు నీళ్ళు చల్లామనుకోండి ఇంకా శుభ్రంగా ఉంటది. ఇంకా పూజ రూము అన్నీ కూడా కడిగిచ్చేసాను అండ్ ఇల్లు కూడా తుడిచేసి డోర్ మ్యాట్స్ అన్నీ ఇంకా పసుపు నీళ్ళైతే చల్లేసుకుంటాను. డీప్‌గా క్లీన్ చేయలేం కాబట్టి ఇంక నేనైతే పూజ రూమ్‌లో కూడా వచ్చేసి పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ప్రసాదాలు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అని చెప్పేసి అన్నారు సంవత్సరం పూర్తయ్యేంత వరకు. సో, అందుకని జస్ట్ పువ్వులు పెట్టేసుకొని అగరబత్తీలు, దీపం మాత్రమే వెలిగించుకుంటున్నాము. హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఒక 1 ఇయర్ చేయకూడదు అన్నారు. ఉగాదికి మేము పెట్టుకుంటాము. ఉగాది తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనేలాగా కూడా అన్నారు. చూడాలి. ఇంకా నేను మొన్న గోల్డ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కదా! అది అమ్మవారికి ఒకసారి వేద్దాము పూజ చేసుకున్నాను కదా అని వేశాను. ఎంత కలగా ఉందో కదా! వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.